భారతదేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. దేశానికి ప్రధానిగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా క్యాబినెట్లోకి ఆయన ఎవరిని తీసుకుంటున్నారో వారందరూ కూడా నిన్న సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలు హాజరవటం, భారీ స్థాయిలో రాష్ట్రపతి భవన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇది ముగిసిపోయినటువంటి కార్యక్రమం. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ 72 మంది కేంద్ర క్యాబినెట్ పదవులు ఎవరెవరికి వచ్చినాయి, ఈ అంశాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఒకసారి వివరాలు చూద్దాం. ముందుగా ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక వరుసగా క్యాబినెట్ మంత్రుల లిస్టు కనుక మనం చూసినట్లయితే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, ఇక జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా, ఇక శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, ఇదే ప్రజెంట్ మొన్నటి వరకు ఫైనాన్స్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఉన్న జైశంకర్, మనోహర్ లాల్, హరదన్హల్లి దేవేగౌడ కుమారస్వామి, పీయూష్ వేద్ ప్రకాష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితిన్ రామ్ మాంఝే, రాజీవ్ రంజన్ సింగ్, సర్వానంద సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, కింజరపు రామ్మోహన్ నాయుడు, ప్రహ్లాద్ వెంకటేష్ జోషి, జయల్ ఒరాన్, గిరిరాజ్ సింగ్, అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య మాధవరావు సింధియా, భూపేంద్ర యాదవ్, గజేంద్ర సింగ్ షెకావత్, అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు, హర్దీప్ సింగ్ పూరి, డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, గంగాపురం కిషన్ రెడ్డి, చిరాగ్ పాస్వాన్, సిఆర్ పాటిల్. ఇక్కడ వరకు క్యాబినెట్ మంత్రుల లిస్టు 30 మంది. నెక్స్ట్ సహాయ మంత్రులుగా స్వతంత్ర బాధ్యతలు నిర్వర్తించేవాళ్ళు రామ్ ఇంద్రజిత్ సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రతాప్ రావ్, గణపతిరావు జాదవ్, జయంత్ చౌదరి, వీళ్ళు 5. నెక్స్ట్ సహాయ మంత్రులుగా ఉన్న వాళ్ళ లిస్టు కనుక మనం చూసినట్లయితే జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశోనాయక్, పంకజ్ చౌదరి, కృష్ణపాల్, రామ్దాస్ అధోవాలే, రామ్నాథ్ ఠాకూర్, నిత్యానందరాయ్, అనుప్రియా పటేల్, వి సోమన్న, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఎస్వి సింగ్ బఘేల్, శోభా కరణ్రాజే, కీర్తివర్ధన్ సింగ్, బిఎల్ వర్మ, శంతను ఠాకూర్, సురేష్ గోపి, డాక్టర్ ఎల్ మురుగన్, అజయ్ తంతా, బండి సంజయ్ కుమార్, కమలేష్ పాస్వాన్, భగీరథ్ చౌదరి, సతీష్ చంద్ర దూబే, సంజయ్ సింధే, రవనీత్ సింగ్, దుర్గాదాస్ ఉయికే, రక్షా నిఖిల్ ఖడ్సే, సుకంత మజుందర్, సావిత్రి ఠాకూర్, తోఖన్ సాహు, డాక్టర్ రాజ్ భూషణ్ చౌదరి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హర్ష మల్హోత్రా, నిముబాయ్ జయంతిబెన్ మమడియా, మురళీధర్ మొహాల్, జార్జ్ కురియన్, పవిత్ర మార్గరెట్, వీళ్ళు ఒక 36 మంది. వీళ్ళు ప్రస్తుతం కేంద్ర క్యాబినెట్లో పదవులు పొందినటువంటి వ్యక్తులు. వీళ్లకు ఏ పోర్ట్ఫోలియోలు కేటాయించబోతున్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది.